ఏంటి, ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అనుకుంటున్నారా? నా ప్రియమైన తమలపాకు చెట్టు దగ్గరకండి. ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒకానొకప్పుడు మునగ చెట్టు, వేప చెట్టు మధ్యలో ఒక తమలపాకు చెట్టు బాధగా ఉండేది. ఎందుకా అంటే వేరే చెట్టులాగా కాకుండా తన జీవితంలో ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలని ఆశపడింది. ఒకరోజు ఒక పేద భక్తుడు గుడికి వెళ్తూ, అయ్యో, దేవుడికి సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు అని అనుకోగా ఒక చిన్న తమలపాకు ఆ భక్తుడి చేతిలో పడింది. దానిని ఆయన దేవుడి పూజకి ఉపయోగించారు. పూజారి దానికి ఒక్కని చేర్చి దేవుడికి సమర్పించారు. ఇదంతా తమలపాకు చెట్టు చూసి సంతోషంగా నేను దేవునికి దగ్గరగా ఉండగలిగాను అని వేరే చెట్టులతో చెప్పుకుంది. దేనికైనా టైం, సందర్భం రావాలండి, కానీ మన ప్రయత్నం మటికి ఆపకూడదు. ఏంటండి, కథ నచ్చిందా? అయితే ఒక లైక్. థ్యాంక్ యూ.